హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం సాయంత్రం 5 గంటలైంది. సో ఈ 5 గంటలకి పాలిసెట్ 2018 ప్రీవియస్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా 7 గంటలకి 2019 పేపర్ అండి. సో అయితే 7 గంటలకి 2019 పేపర్ చాలా స్లోగా చెప్తాను, చాలామంది స్లోగా అడుగుతున్నారు కనుక. సో ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని వస్తే మటుకు ఒక లైక్ మటుకు చేయండి. If f of x is a polynomial and a is a real number, then x minus a divides. సో x minus a డివైడ్ చేస్తాం కనుక x minus a is equal 0. సో అప్పుడు x is equal to a అవుతుందండి. అప్పుడు f of x is equal to f of a అవుతుంది. అప్పుడు ఈ f of a అనేది డిస్టెన్స్ తీసుకొస్తే f of x minus f of a 0 అవుతుంది. అంటే మనకి ఆన్సర్ f of x minus f of a అవుతుంది. If x square minus 4 by x square is equal to 3, then x is equal to. సో ఇప్పుడు x స్క్వేర్ని మనం k అనుకుందాం. అప్పుడు k మైనస్ 4 బై k ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అప్పుడు k ఇంటూ k స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3k అవుతుంది. అప్పుడు k స్క్వేర్ మైనస్ 3k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని k ప్లస్ 1 ఇంటూ k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకొచ్చండి. అప్పుడు k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0, k ఈజ్ ఈక్వల్ టు 4. కానీ kని మనం x స్క్వేర్ అనుకున్నాం కనుక x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 2 అన్నమాట. If one root of the equation x square minus px plus 8 is equal to 0 is twice the other, then p is equal to. సో మనకి ఒక రూట్ అనేది ఇంకో రూట్కి డబుల్ అండి. సో అప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా. సో 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే 8 మాట. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కానీ వాడు పీ అడిగాడు కనుక పీ అనేది మనకి ఆల్రెడీ ఇంకో తెలుసు, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ. సో 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ. సో ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ 2 వచ్చింది కనుక పీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2, 3 2 is 6. సో ఆన్సర్ 6, ఆప్షన్ 4. If x is equal to 2 is one of the solution kx square minus 2x minus 3 is equal to 0, then the value of k. ఇప్పుడు x is equal to సొల్యూషన్ ఇచ్చారు కనుక ఆ ఈక్వేషన్ మనం ప్రతిక్షేపిద్దాం. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. సో k స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4, 4k ప్లస్ 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. 4 మైనస్ 3 అంటే 1, 1 అటు సైడ్ వెళ్తే మైనస్ 1 అవుతుంది. సో 4k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, k ఈజ్ ఈక్వల్ మైనస్ 1/4. ఫస్ట్ ఆప్షన్. If y is equal to 1 is a common root of this two equation, then ab is equal to. కామన్ రూట్ అంటే 1 అనేది ఇందులో వేయాలండి. అప్పుడు వేస్తే మనకి a ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు 2a ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0, 2a ఈజ్ ఈక్వల్ మైనస్ 3, a ఈజ్ ఈక్వల్ మైనస్ 3/2. అదేవిధంగా ఈ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 b ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0. సో b ఈజ్ ఈక్వల్ మైనస్ 2. ఇప్పుడు ab అడిగాడు కనుక ab ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 ఇంటూ మైనస్ 2, 2 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3, ఆన్సర్ 3. If two roots of these equations are equal, then the third root is. సో మనకి సెకండ్ ఆప్షన్ వేద్దాం. సో సెకండ్ ఆప్షన్ వేస్తే 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 2. సో 2 క్యూబ్ అంటే 8. సో 8 మైనస్ 6 మైనస్ 2, 8 మైనస్ 8 0. సో మనకి 0 వస్తుంది కనుక ఆటోమేటిక్గా థర్డ్ ఆప్షన్. సో థర్డ్ రూట్ అనేది థర్డ్ రూట్ అనేది 2 అవుతుంది అనమాట. ఇఫ్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ప్లస్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/x, దెన్ ఫైండ్ ద x వాల్యూ. మనకి ఎల్సిఎం తీసామనుకున్నప్పుడు x స్క్వేర్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను ఎందుకంటే మనకి 3y ఉంది కనుక. సో 3x స్క్వేర్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. 3y మనకి ఏంటి 1 మైనస్ 2x కనుక 3x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 9. 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. సో మనకి ఇప్పుడు ఈ ఆప్షన్ 2 అనేది వేద్దాం ఒకసారి. సో 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. 2 స్క్వేర్ అంటే 4, 4 3 is 12, 2 2 is 4, 8 మైనస్ 8. సో 12 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. కనుక 2, మైనస్ 4/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, then the equations are consistent and have infinite solutions. సో అంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇఫ్ 2 power x plus 3 power y is equal to 17 and 3 into 2 power x minus 2 into 3 power y is equal to 6, then x, y is. సో మనం ఫోర్త్ ఆప్షన్ వేద్దాం అండి, ఎందుకంటే ఫోర్త్ ఆప్షన్ నాకు న్యూమరికల్గా అంటే నోట్తో వస్తుందన్నమాట. సో 2 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 17. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 8 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 17. సో 17 ఈజ్ ఈక్వల్ 17. సో ఆన్సర్ 4. A fraction in the form of a by b becomes equal to 6/5 if 2 is added to numerator and denominator. If 1 is subtracted from both numerator and denominator, then the fraction becomes 3/2. Then a by b is. సో ఇది మనకి ఆల్రెడీ 10th క్లాస్లో లెక్క అండి ఇది. సో ఆన్సర్ 4/3. సో ఏంటంటే a ప్లస్ 2/b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 6/5 ఒక ఈక్వేషన్ వస్తుంది. అదేవిధంగా a మైనస్ 1/b మైనస్ ఈజ్ ఈక్వల్ 3/2 ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో a by b కనుక 4/3 అనేది ఆన్సర్ అవుతుంది. In arithmetic progression, the first term is 3 and the last term is 27. Fifth term from the first and the fifth term from the last are same. Then the common difference is. మనకి సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత టర్మ్ అని
3 + n - 1 × 2 = 27 ఎందుకంటే ఫస్ట్ టర్మ్ 3 అండ్ d తెలియదు కనుక. సో ఇప్పుడు మనకి n - 1 × d = 24 వచ్చింది. కానీ వాడు ఏమన్నాడంటే మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్, లాస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్ అంటే మనకి 9 టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో 9 టర్మ్స్ అంటే మనకి అక్కడ n వాల్యూ 9 అనమాట. సో 9 - 1 × d = 24, 8 × d = 24, d = 24/8, 8 1s 8 3s. సో ఆన్సర్ d = 3, థర్డ్ ఆప్షన్. యూజువల్ notation in AP, if 2a = d, then the ratio of the sum of the first 11 terms and the sum of the first 5 terms is, ఇది కింద ఇస్తున్నానండి. సో దాన్ని చూపిస్తాను. సో మనకి ఇప్పుడు రేషియో ఆఫ్ ది ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 11 టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ కావాలి. సో మనకి Sn = n/2 × 2a + n - 1 × d. సో ఆ ఫార్ములా ఇస్తే 11/2 × a వాల్యూ మనకి 2 అండి, d వాల్యూ a వాల్యూ 1, d వాల్యూ 2 కనుక 2 × 1 2 + n - 1 11 - 1 10 × 2, అదేవిధంగా 5/2 × 2 × 2 + 4 × 2. సో ఈ విధంగా మనం చేస్తే ఇక్కడ 11 × 11 వస్తుంది, ఇక్కడ 5 × 5. సో 11² = 5². సో ఈ 5² ఇస్తే తీసుకొస్తే 11/5² 1, అంటే 11/5² 1 అంటే 11/5². సో 11/5² ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. If the first term of the GP is 256 and the common ratio is -1/2, then the 10th term అంటే a × r⁴ సో a వాల్యూ 256 అండి, r వాల్యూ -1/2. సో -1/2 whole to the power of 9. whole to the power of 9 అంటే 2 to the power of 9 అంటే 512 అనమాట. సో 256 1s are 256 2s are, so -1/2 is the answer. In a GP, the fourth term is 24 and the ninth term is 768, then the first term. చూడండి మనకి ఇక్కడ నైన్త్ టర్మ్ నుంచి 768 అంటే a × r⁴ = 768. అదేవిధంగా ఫోర్త్ టర్మ్ నుంచి 24 అంటే a × r³ డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ 24తో డివైడ్ చేయం. అప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, r³ క్యాన్సిల్ అయితే r⁵ ఉంటుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి 32 వస్తుంది. 32ని 2/5 రాసుకోవచ్చు. ఇప్పుడు బేస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, దెన్ r = 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫస్ట్ టర్మ్ కావాలి. సో a × r³ = 24 మనకు తెలుసు, ఎందుకంటే ఫోర్త్ టర్మ్. సో ఇక్కడ r వాల్యూ అందులో వేస్తే a × 2³ అంటే 8 అవుతుంది. సో 8 1s 8 3s, సో a = 3. సో అవర్ ఆన్సర్ is 3 and option is 2. If the center of the triangle, two of those vertices are 2, 1 and 1, 2 and is 0, 0, then the third vertex. సో ఎప్పుడైతే సెంటర్ 0 0 ఇచ్చాడో, సో 2 + 1 + x/3 = 0 and 1 + 2 + xy = 0, then x = -3 and y = -3. The slope of line joining the points 3, -6, -3 is equal to the slope of line joining 3, x and x², -3, then x = సో ఇక్కడ స్లోప్స్ ఈక్వల్ అన్నాడు కనుక మనకి ఫస్ట్ స్లోప్ ఏంటంటే 3 - -6 అంటే 9 అండ్ -6, -3 అంటే -9. సో 9/-9 ఇక్కడ. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే -3 - x/x² -3. సో అప్పుడు మనకి ఏంటి 9 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -3 - x = -x² + 3. సో మనకి ఇప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, x² - -6 = 0. దీన్ని x + 2 × x - 3 = 0 రాయొచ్చు. సో అప్పుడు x = -2 and x = 3. సో -2, 3 is the answer, first option. The area of the quadrilateral formed by these 4 vertices. సో ఫస్ట్ AB ఫైన్ చేస్తే మనకి 2 వస్తుంది, అదేవిధంగా BC ఫైన్ చేస్తే 2B వస్తుంది, అదేవిధంగా మళ్ళీ CD ఫైన్ చేస్తే 2A వస్తుంది, అదేవిధంగా DA ఫైన్ చేస్తే 2B వస్తుంది. అంటే 2A 2B 2A 2B అంటే మనకి ఇది రెక్టాంగిల్ అనమాట. రెక్టాంగిల్ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్. సో 2A × 2B that is equal to 2 = 4, 4AB is the answer. So fourth option. If these 3 vertices are the triangle, then the slope of the line joining the midpoints of BA and BC. సో మనకి ABC ఇచ్చాడు, దాంట్లో AB మిడ్ పాయింట్ మనకి 1 + 1/2 అంటే 2/2 అంటే 1, అదేవిధంగా 2 + 4/2 అంటే 6/2 అంటే 3. అదేవిధంగా ఇక్కడ BC మిడ్ పాయింట్ 1 + 3 అంటే 4, 4/2 అంటే 2, 4 + 2 అంటే 6, 6/2 అంటే 3. సో ఇక్కడ మనకి దీని యొక్క స్లోప్ మనం ఫైండ్ చేస్తే 3 - 3/2 - 1 0/1 0. ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాడు, సో రాంగ్ ఆప్షన్స్ ఇచ్చాడు కనుక ఇది యాడ్ స్కోర్. If ABCD is a trapezium in which AB is parallel to CD and AD, BC are non-parallel, E and F are the points on AD and BC respectively, so that EF is parallel to AB. If AE/DF = 2, then ED/FC అది కూడా 2 అవుతుంది, ఎందుకంటే ఈ డయాగ్రామ్ మనకి సేమ్. నెక్స్ట్ మనం యాడ్ స్కోర్ అండి, ఎందుకంటే ఏరియాస్ అడుగుతున్నాడు. ఏరియాస్ అడగాలంటే మనకి 5² = 2² and 25:4 రావాలన్నమాట ఆన్సర్.
ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద 2 బిల్డింగ్స్. ఇక్కడ డయాగ్రామ్ వస్తున్నాను చూడండి. దీని డయాగ్రామ్ చూస్తూ మీరు ఒకసారి వినండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 2 బిల్డింగ్స్ ఆన్ either side of a point and observation between them 45 degrees and 30 degrees. If the heights of them are 20 meters and 25√3 meters respectively, then the distance between the 2 buildings is. సో ఒక బిల్డింగ్స్ నుంచి 20 మీటర్స్, ఇంకో బిల్డింగ్ 25√3 మీటర్స్, ఇది 45 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ కనుక ఎప్పుడైతే ఇది 45 అయింది ఇది కూడా 20 అవుతుంది. నెక్స్ట్ tan 30 తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో 25√3/d, సో tan 30 అంటే 1/3, సో 25√3/d, d ఈజ్ ఈక్వల్ టు 75, ఎందుకంటే 25 × 3 75, ఆల్రెడీ 75 + 20, సో టోటల్ 95 డిస్టెన్స్ అనమాట. ఆన్సర్ 4th ఆప్షన్. ట్రయాంగిల్ ABC is isosceles with a right angle at vertex B. If AC is equal to 10 centimeters, then AB. ఎప్పుడైతే ఐసోలేషన్ అయిందో మనకి ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో మనకి ఆల్రెడీ తెలుసు. AC² = 2 × AB². సో AC అంటే 10 కనుక 100 = 2 × AB². సో అప్పుడు AB² = 50 అవుతుంది, AB √50 అవుతుంది. √50 అంటే √25 × 2 రాసుకోవచ్చు. √25 అంటే 5 √2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ హైట్ 6 feet, the angle of elevation of the top of the tree is 45. If the distance between the man and tree is 20 feet, then find the height of the tree. సో డిస్టెన్స్ మనకి 20 ఉంది. సో మ్యాన్ హైట్ ఆల్రెడీ మనకి 6 ఇచ్చాడు కనుక ఇక్కడ 45 డిగ్రీస్ తీసుకున్నాం కనుక ఇక్కడ 20 కనుక, సో ఇది కూడా 20, కానీ మ్యాన్ హైట్ కూడా 6 కనుక మొత్తం తీసుకుంటే చెట్టుది నెక్స్ట్ మ్యాన్ది రెండు కలుపుతుంది మనకి 26 ఇస్ ద ఆన్సర్. The areas of the 2 similar triangles are 100 and 64. If the altitude of similar triangle is smaller triangle is 4, then the altitude of bigger triangle. So మనకు తెలుసు కదా, the ratio of the squares of 2 similar triangles is equal to the ratio of the sum of the squares, the ratio of the squares of the 2 alternate corresponding sides. So 100/64 is equal to x²/4². సో స్క్వేర్ సెట్స్ వెళ్తాము మనకి x/4 is equal to 10/8 అవుతుంది. 4 1 4 2 2 1 2 5. సో x is equal to 5 is the answer. ఆల్రెడీ మనకు తెలుసు 1/z = 1/x + 1/y. సో కనుక ఆ ఫార్ములా యూజ్ చేస్తే 1/cd = 1/4 + 1/5. సో అప్పుడు మనకి 1/cd = 5 + 4/20. సో 1/cd = 9/20. cd = 20/9. సో 4th ఆప్షన్. If AD is equal to 2 and AC is equal to x + 1, B is equal to 6 and BC is equal to x + 2, then find x. మనకి సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అండి. AD/AC is equal to BA/BC. సో 2/6 is equal to x - 1/x + 2. 2 1 2 3. సో అప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x + 2 is equal to 3x - 3 అవుతుంది. సో 2x is equal to 5 అవుతుంది. x is equal to 5/2 అంటే 2.5. ఫస్ట్ ఆప్షన్. If O is any point inside a rectangle ABC, then OA² + OC² is equal to OB² + OD². Area of the triangle whose sides are half into B into H అండి. సో half into 6 into, so half into 12 into 5, 2 1 2 6 6 5 30. So answer 32nd option. A square of side 3 cm is circumscribed by a circle, then the area of the circle is. ఒక సర్కిల్ ఒక స్క్వేర్ పెట్టామంటే అప్పుడు మనకి ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 3 cm. అప్పుడు డయాగ్నల్ ఏమవుతుందంటే √2 × 3 అవుతుంది. సో దట్ ఈస్ డయామీటర్ డయాగ్నల్ రెండు ఒకటే కనుక రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 × √2 అన్నమాట. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ కావాలి కనుక పై ఆ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π × 9/4 × √2² అంటే 2 మాట. సో 2 1 2 2. సో 9/2 అంటే 4.5 పై ఆన్సర్. 4.5 అనేది మనకి సెకండ్ ఆప్షన్. There are 2 concentric circles of radius 5 cm or 3 cm respectively. And if a chord of large circle is tangent to smaller circle, find its length. సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మనకు తెలుసు ఇది 3, ఇది 5 అయినప్పుడు ఇది 4 అవుతుంది. ఆటోమేటిక్గా 4 + 4 8 అవుతుంది. The area of the sector of 60 degrees angle of a circle diameter 42 cm is x/360 × π². సో 60/360 × 20/2 × 21 × 21. సో అంతా క్యాన్సిలేషన్ చేస్తే 11 × 21 వస్తుంది. సో 231 is the answer. If a circle touches the inside of all four sides of a quadrilateral ABCD, then the following is true. So మనకి opposite sides, sum of the opposite sides are equal అవుతుంది. సో AB + CD is equal to AD + BC. If a sphere and cylinder cone are the same radius and height, then the curved surface area and the ratio 4:4:5. ఇది ఎగ్జాంపుల్ సమ్ మన టెక్స్ట్ బుక్లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. 3 metallic spheres of radius 3, 4, 5 are melted into single sphere, then the radius of the resulting sphere. So 3³ + 4³ + 5³ is equal to r³ అండి. ఇది ఆల్రెడీ చాలా సార్లు చేసాం. సో 27 + 64 + 125 is equal to r³. సో 216 is equal to r³. సో 216 అంటే r³ అంటే అది 6³ మాట. సో క్యూబ్ క్యాన్సిల్ అయితే r is equal to 6. A hemispherical ball of internal diameter of 36 cm contains liquid. How many cylindrical bottles of radius 3 cm and height 6 cm are required to empty the bottle? సో అంటే ఏం లేదండి, మనకి హెమిస్ఫియర్ని మనం సిలిండర్తో మనం డివైడ్ చేయాలి. సో
దాని యొక్క హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ ఏంటంటే 2/3 పై ఆర్ క్యూబ్. సో 2/3 ఇంటూ పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ క్యూబ్ అంటే 18 into 18 into 18. సిలిండర్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. సో పై క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ స్క్వేర్ అంటే 3 into 3, హెచ్ అంటే 6. సో 3 1 3 6 3 1 3 6 3 1 3 6 6 క్యాన్సిల్ అయితే మనకి 2 into 6 into 6 ఉంటుంది. సో 72. సో నన్ ఆఫ్ దిస్ మాట. ద వాల్యూ ఆఫ్ tan 24, tan 42, tan 48, tan 66. సో అంతా మనకు ఆల్రెడీ ఇలా సమ్ చేసామండి. సో tan 24 into cot 24 అవుతుంది. అదేవిధంగా tan 42 into cot 42 అవుతుంది. సో 1 into 1 1 అవుతుంది అనమాట. సో ఆన్సర్ 1, 4th ఆప్షన్. If sin theta is equal to 7/25, then cosecant theta plus cot theta, cosecant theta minus cot theta by cosecant theta plus cot theta. సో డయాగ్రామ్ వేసుకోండి. ఇది 7, ఇది 25 అయినప్పుడు ఇది 24 అవుతుంది. ఎందుకంటే ఇవి మూడు కూడా పైథాగరన్ ట్రిపులెట్ కనుక 25 minus 24 1 అవుతుంది. 25 plus 24 49 అవుతుంది. సో 1/49 7 క్యాన్సిల్ అయిపోతుంది. ద వాల్యూ ఆఫ్ sin A cos B plus cos C sin B is equal sin of A plus B. సో sin 25 plus 65 sin 90 అంటే 1. సో ఆన్సర్ 1, ఆప్షన్ 3. If cosecant theta minus cot theta is equal to P, then cosecant theta plus cot theta, that is 1/P. Option 3. If A plus B is equal to 1/2 and A minus B, sin of A minus B is equal to 1/2, then A value and B value. సో ఏ ప్లస్ బి మనకి కాస్ ఏ ప్లస్ బి కనుక అది 60 అవుతుంది. అదేవిధంగా సైన్ ఏ మైనస్ బి కనుక ఇది 45 అవుతుంది. సో రెండు యాడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అవుతుంది. 2A is equal to 105, A is equal to 52.5 and B is equal to 7.5. సో ఆప్షన్ 2. A ball is drawn from a bag containing 3 red balls, 4 blue balls and 3 green balls. What is the probability of ball that is drawn from random? Not a blue అవ్వకూడదు అంటే 3 రెడ్లు 3 గ్రీన్లు అంటే 6. సో 6 మొత్తం 10. సో 6/10 అంటే 2 3s are 2 5s. సో 3/5 is the answer. If a dice is thrown, what is the probability of that the number appeared is multiple of 3? సో 3 multiples అవ్వాలంటే 3 మరియు 6 రెండు ఉంటాయి. సో టోటల్ 6 ఉంటాయి. సో 2/6 అంటే 2 1s are 2 3s are. సో 1/3 is the answer. If 20 defective bulbs are mixed with X number of good bulbs, the probability of drawing a defective bulb is 1/4, then the number of good bulbs in the X. ఇక్కడ మొత్తం 20 బల్బ్స్ డిఫెక్టివ్ అండి, మంచి నుంచి 4 ఉన్నాయి. సో మొత్తం బల్బ్స్ నుంచి 20 + X అవుతుంది. అందులో ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్ 20/20 + X అవుతుంది. కానీ ఆడు ఇచ్చింది 1/4 ఇచ్చాడు. సో ఆ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 into 4 80 అవుతుంది. అదేవిధంగా X 20 + X అవుతుంది. సో X is equal to 80 - 20, that is equal to 60 is the answer. From the following diagram table, determine the median of the data. Median ఇవన్నీ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాస్తే 31 వస్తుంది. సో 31 + 1/2 అంటే n + 1/2 ఫార్ములా. సో అప్పుడు 32/2 అంటే 16. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 16 అంటే 17 ఆపోజిట్ 34. సో 34 is the answer. The mean of the first n natural numbers n + 1/2 అంటే ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఫర్ ది డేటా మీన్ మైనస్ మోడ్ అంటున్నారు. సో మీన్ ఏంటంటే మనకి 72 వస్తుంది. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ద నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్. సో 72/12 అవుతుంది. 12 1 12 6 6. అదేవిధంగా మనకి మోడ్ ఏంటంటే ఎక్కువ సార్లు 4 రిపీట్ అవుతుంది. సో 4 6 - 4 = 2 అవుతుంది ఆన్సర్. ఫైన్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో షార్ట్ కట్ ఫార్ములా అండి మనకి F1 F0 F2 ఇవన్నీ రాసుకుంటాం. L రాసుకుంటాం, H రాసుకుంటాం, అన్నీ అక్కడే రాసుకుంటాం. L + F1 - F0 2 F1 - F0 into H. ఆ విధంగా చేస్తే మనకి ఆన్సర్ 5 అవుతుంది. ద మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ 25. If y minus x is equal to, then x is equal to. సో మనకి మీడియన్ ఏం ఇచ్చాడు 25 అంటే x + y is equal to 50 మాట. x + y/2 is equal to 25. సో x + y is equal to 25 into 2 అంటే 50 అవుతుంది. అదేవిధంగా వాడు ఇచ్చింది -x + y is equal to 2 ఇచ్చాడు. రెండు క్యాన్సిలింగ్ చేస్తే 2y is equal to 52 అవుతుంది. y is equal to 26 అవుతుంది. y is equal to 26 అంటే x is equal to 24. So x is equal to 24. From which of the following curves we can find the median of the data? Ogee curves ni మనం మీడియన్ ఫైండ్ చేయొచ్చండి Ogee curve ద్వారా. నెక్స్ట్ the sum of the observations of data is 576 and its arithmetic mean is 18. Then the number of observations of the data. So 576/18. So 18 1 18 32 is also answer 32. If x is any real రేషనల్ నెంబర్ అండ్ p/q వేర్ 2n 5n ఎప్పుడైనా సరే డినామినేటర్ 2n 5 అంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. సో ఆన్సర్ ఫస్ట్ వన్. ఇఫ్ p is any prime number, it divides a square, then p is also divides a. 3 log 243/3 ఇది మనకి a log x base a is equal to x ఉంది. ఆ ఫార్ములా ఇచ్చేస్తే మనకి ఆన్సర్ 243. If 2 into log 4 plus 2 into log 3 minus 2 into log 12 is equal to log x, then find the x value. సో ఇది మనకి log 16 అవుతుంది, ఇది log 9 అవుతుంది. ఎందుకంటే 4² 16, 3² 9, అదేవిధంగా 12² 144, ఇది log x. సో మనకి log a log b అంటే log 144/144. సో log 1 అవుతుంది. log 1 మనకి ఇక్కడ మనకి log 144 1 అవుతుంది. సో అప్పుడు మనకి x is equal to 10 అవుతుంది. ఆన్సర్ 10. If cube of 5
కెన్ బి రిటన్ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 9m or 9m + 1 or 9m + 8 then m = సో ఇప్పుడు మనకి 5³ అంటే 125 అండి, దాన్ని 9m + 8 రాసుకోవచ్చు. ఇప్పుడు 9m = 125 - 8 అవుతుంది, అంటే 117 అవుతుంది. m = 117/9, 9 1s are 9, so 27, 9 3s are 27, so 13 is the answer. So third option. From this diagram, A union B = 2, 3, 4, 5, 6, 7, 9 and C = 2, 3, 4, 10. ఇప్పుడు A union B కి C కి ఇంటర్సెక్షన్ చేస్తే 2, 3, 4. ఈ ఎలిమెంట్స్ సమ్ ద సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్స్ ఇన్ A union B ఇంటర్సెక్షన్ C అంటే 2 + 3 + 4 అంటే 9. సో ఆన్సర్ థర్డ్. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ 0, 1, 2, 3, 4? 0, 1, 2, 3 అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో 2^n అంటే 2^4, 2^1 అంటే 16 is the answer. If n of A minus B = 5 and n of A intersection B = then n of A. ఇక్కడ మనకి n of Aలోని మాత్రమే 5 ఉన్నాయి, ఇంటర్సెక్షన్లో 2 ఉన్నాయి. మనకి ఇప్పుడు మొత్తం Aలో ఎన్ని ఉన్నాయి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. సో దీన్ని స్క్వేర్ చేస్తే A + B² A - B² చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x + 1 x + 1 2x + 2 అంటే ఇది లీనియర్ కనుక డిగ్రీ 1. ద కామన్ జీరో ఆఫ్ ది పాలినామియల్ ఈజ్, రెండు ఈక్వల్ చేస్తే మనకు కామన్ జీరో వస్తుందండి. సో x² క్యాన్సిల్ అయితే 5x - x = 12 అవుతుంది. సో 4x = 12 అవుతుంది. x = 12/4 అవుతుంది. 4 1 4 3. సో x = 3. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రీవియస్ పేపర్ 2018 పేపర్, అదేవిధంగా 7 గంటలకు 2019 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఆ పేపర్ కూడా వస్తుంది. సో ఇంకా ఈ వీడియోకి మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు దొరకలేదండి. సో నేను దొరికితే ఖచ్చితంగా అది కూడా నేను పెడతాను. సో ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియో మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్.